అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. షమా ఇశ్రాయేల్, అడోనాయ్ ఎలోహేను అడోనాయ్ ఎఖాద్. మన దేవుడు అద్వితీయ దేవుడు. ఇప్పుడే ఒక డిబేట్ నేను చూసాను, క్రిస్టియన్స్ మధ్యలో జరిగినటువంటి డిబేట్. అంటే ఆదాము రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు వచ్చిందన్నారు కదా. అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఉన్నటువంటి ఆదాములో నుంచి ఆదాము రక్తమే యేసుక్రీస్తు వరకు వస్తే అతను ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ క్రియాపాపం చేయలేదు కాబట్టి ఆయన పరిశుద్ధమైంది. అది పాప క్షమాపణకు సరిపోతుంది. అంటే క్రియాపాపం చేయని రక్తము పాప క్షమాపణకు సరిపోతుంది. అయితే హేబేలు కూడా ఏ క్రియాపాపము చేసినట్టుగా బైబిల్లో లేదు. అలా అనకూడదు మనం, ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందులో హేబేలు కూడా. ఆ శరీరము ఆ రక్తం కలిగినటువంటి యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడు కాదు కదా లెక్కన ప్రకారంగా. అయ్యో, నీతిమంతుడు ఎలా అవుతాడు? చేస్తేనే అవుతాడు. అంటే ఆ క్రియాపాపమే హేబేలు చేయలేదు కదా అంటున్నాను. క్రియాపాపం హేబేలు చేయలేదని మనం అనడానికి సరిపోమంటున్నాను, ఎందుకంటే రాయబడలేదు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందులో హేబేలు ఉంటాడా? ఉండడా? అందులో యేసుక్రీస్తు ఉన్నాడా? అందులో యేసుక్రీస్తు మాత్రమే ఉండడు. ఎందుకుంటాడు? యేసుక్రీస్తు క్రియలలో నీతిమంతుడు కాబట్టి ఏ పాపం చేయలేదని యేసుక్రీస్తు గురించి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు డైరెక్ట్ గా ఏమంటున్నానంటే క్రియాపాపం చేశాడు అని ఒక్క వచ్చిన కావాలి. అదేంటి అని అంటే, ఆదాము యొక్క రక్తమే యేసు ప్రభులో ప్రవహిస్తుందని ఈయన పేరు ఇక్కడ రాశారు, విపి రెడ్డి. మరి అదేంటో మరి విపి రెడ్డి. డిబేట్ లో ఏంటి అని అంటే, ఈ విపి సింగ్ లాగా విపి రెడ్డి. సో ఈయన అన్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆదాములో ఏ రక్తం ఉందో అదే రక్తం యేసు ప్రభువులో ఉంది అని. ఆదాములో ఏ రక్తం ఉందో అనేటువంటి ప్రశ్న వీళ్ళకి ఎందుకు వచ్చింది అనేటువంటిది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు ఆదామవ్వలను సృజించినప్పుడు వాళ్ళలో రక్తము లేదు. ఒకసారి చూడండి, ఆదాములో నుంచి హవ్వని దేవుడు వేరు చేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క హవ్వ గురించి, అంటే అప్పటికి ఇంకా హవ్వ అనే పేరు రాలేదు. వాళ్ళు పాపంలో పడ్డ తర్వాతే హవ్వ అనే పేరు వచ్చింది. దానికి ముందు ఆమె పేరు హవ్వ కాదు. సో హవ్వ అనేటువంటి హవ అంటే ఆ హిబ్రూ భాషలో ఉండేటువంటి అర్థం వేరు. సరే, ఇక్కడ ఆదాము అంటే ఇద్దరు కలిస్తే, స్త్రీ పురుషుడు కలిస్తే ఆదాము. ఇప్పుడు ఇతన్ని సెపరేట్ చేయడం వల్ల సో రెండు శరీరాలుగా మారినాయి. అప్పుడు ఆదాము గారు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. ఇక్కడ రక్తము ఆమెలో ఉన్నట్టుగా నా రక్తము ఆమె రక్తము ఒకటి అన్నట్టుగా కానీ, లేకపోతే అటువంటి వచనాలు కానీ ఉన్నాయా అని అంటే లేవు. ఏదేను వనంలో రక్త మాంసాలు యాక్చువల్గా సుఖాయి, రక్తము ఉండదు. మన న్యూ టెస్టిమెంట్ లో రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నట అసాధ్యం. సో దే హ్యాడ్ నో బ్లడ్, బట్ దే హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లెష్. ద ఫ్లెష్, ఇక్కడ రాయబడినటువంటి శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం కాదు. దే వర్ జస్ట్ లైక్ ఏంజల్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఆ యొక్క దేవుని దూతలాగా, దేవుడిలాగా, దేవర్ వాళ్ళు లైట్, ఒక కాంతి నడుస్తున్నట్టుగానే ఉండేవాళ్ళు తప్ప దే హ్యాడ్ నో బాడీ లైక్ అస్. దే వర్ లైక్ ఏంజల్స్ ఆఫ్ గాడ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు లెర్న్. మరి బ్లడ్ ఎప్పుడు వచ్చింది అని అంటే, వాళ్ళు పాపం చేసింది. బహుశా వాళ్ళు అరటిపండు తిన్నారు, ద్రాక్ష పండు తిన్నారు, జాంకాయ తిన్నారు, నోబడీ నోస్. బట్ దే ఏట్ ద ఫ్రూట్ ఆఫ్ డెత్, గుడ్ అండ్ ఈవిల్.
సో గుడ్ అండ్ ఈవిల్ అనేటువంటి మాటకి కూడా అంటే గుడ్ అండ్ ఈవిల్ హీబ్రూ భాషలో మనం అర్థం చేసుకోవాలంటే అది నేను ఒక క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. దెర్ ఆర్ మెనీ ప్రీచర్స్ నవ్ డేస్, దే బికమ్ క్రిస్టియన్స్. బహుశా రెడ్డి అని మరి ఆయన పేరులో ఉంది. But he hated that red community maybe. I don't know why he entered into Christianity. Whether he knows God or not, I doubt him. Because the way he is speaking, that is all nonsense. So anyway, VP Reddy ఆదాములో ఏ రక్తం అది యేసు ప్రభులో ఉంది. దట్ ఈస్ సో స్టూపిడ్. ఏంటంటే వాళ్ళు విడుదల పొందాలి అని అంటే ఈ రక్తాన్ని నుంచి విడుదల పొందాలి. అందుకనే బలి అర్పించడం అనేటువంటిది మనకి తెలియజేసి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే షెడింగ్ బ్లడ్. షెడింగ్ బ్లడ్ సేవ్స్ us because that blood entered into their lives. So shedding blood, Jesus shed the blood because that blood came from, ఎందుకంటే ఆయన DNA ఇప్పుడు కూడా మన దగ్గర ఉంది. సో ఆయన బ్లడ్ శాంపుల్స్ కూడా ఇంకా ఉన్నాయి. సో we know that his blood, he shed his blood fully. ఆయన తన చివరి రక్త బొట్టు వరకు కూడా చిందించేశాడు టు గెట్ డెలివరెన్స్. Then only we can enter into heaven. So this is very, very important point for salvation. It is not a sin or what. This is the disobedience of God. They walked against God. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు చేసినటువంటి పాపం, పండు తినడం వలన దేవుడు వాళ్ళని విడిచిపెట్టినట్లు మనకు కనపట్లేదు. God came again. So when God came, he was calling Adam, Adam. So where are you? Because they lost that that light, that body they lost. They became like animals. Animals had blood. Birds, పక్షులు బ్లడ్ కలిగి ఉన్నట్టుగా వీళ్ళు కూడా they become like, అదే ఖావా అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు కయ్యను అంటే ఏంటంటే జంతువు. ఇప్పుడు రాబోయేటువంటి అంత్యక్రీస్తు పేరు మృగము. ప్రకటన గ్రంథంలో మృగము అంటే కయ్యన్ అంటే జంతువు, మృగం. Adam and Eve were just like God. They had no blood. When blood entered into them, they lost that salvation. Now they have to get rid of this blood. How to get rid of this blood? Either they have to die, okay, or they have to be transformed, transfiguration. When that body, they lost a body. మనం ఇక్కడ 2 కొరింథీయులు 5వ అధ్యాయం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను దేవుడు చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదియు నైనా నివాసము పరలోకమందు మనకున్నది. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారంగా కనబడదుము. మనం ఈ వస్త్రాలు ధరించాం కదా. God is saying these are not actual garments. ఇవి మన నిజమైన వస్త్రాలు కాదు. నిజమైన వస్త్రం ఒకటి రాబోతుంది.
ఆ వస్త్రంలో బ్లడ్ ఉండదు. అప్పుడు తినడం టేస్ట్ కోసమే తప్ప బతకడం కోసం తినడం ఉండదు. యూ విల్ లివ్ ఫర్ ఎవర్. సో గెట్ రిడ్ ఆఫ్ ద బ్లడ్. And these, for me, this is stupidity. These two guys, they are talking like professionals. That is insane. Anyway, may God bless you. I'll see you in our next class. Thank you very much. I'll pray. Lord Jesus, help us to understand your scriptures. Help us, Jesus, and open our minds. We had no knowledge. Help us to have that knowledge. Help us to understand you. I thank you for listening our prayer. Bless us. In Jesus' name I pray. Amen. Thank you very much. God bless you. Manu Tandala Chodda.